3, 2, 1. వీడైతే మా అల్లుడు ఫ్రెండ్స్. మంది 18వ బర్త్డే కాబట్టి మొత్తం 18 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాం మేము. పట్టుకొని ఒకసారి 18 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చినాము. హ్యాపీ బర్త్డే సార్, ఇక్కడ చూడు. హ్యాపీ బర్త్డే నాన్న. 18 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చేసింది వాళ్ళమ్మ వాని కోసము. 18 ఇయర్స్ అనమాట ఇప్పుడు వాడు. 17 క్రాస్ అయిపోయి 18లో అడుగు పెట్టాడు బాబు. అందుకని ఆ సంతోషంతో నా కొడుకు మేజర్ అయిపోయాడని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే 18 గిఫ్ట్లు అయితే తీసుకొచ్చేసింది. వాడు ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. చూడండి అందులో ఏమేమి ఉంటుందో మీరు కూడా చూడండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని మీకోసమే ఈ వీడియో. కాకపోతే కొద్దిగా లాంగ్ ఉంటుంది, ఇబ్బంది పడొద్దు, చూడాలి. ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క థ్రిల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాడు. ఫస్ట్ గిఫ్ట్ అయితే ఏమొచ్చింది? ఖర్చీప్లు. వాడు హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఖర్చీపు. ఓకే, వెరీ గుడ్ సాయి, కీప్ ఇట్ అప్. రెండో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు బాబు. చాలా ఉత్సాహంతో ఓపెన్ చేస్తున్నాడు, చాలా ఉత్సాహంగా ఓపెన్ చేస్తున్నాడు రెండో గిఫ్ట్ అయితే. అబ్బా, టీ షర్ట్. అబ్బా, వెరీ గుడ్ సాయి. అబ్బా, ఇది కూడా వానికి పనికొచ్చే వస్తువే, ఎందుకంటే హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఫంక్షన్లకు వేసుకోవచ్చు. వెరీ గుడ్ సాయి. రెండో గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాడు విజయవంతంగా. మూడో గిఫ్ట్ ఏదని చూస్తూ ఉన్నాడు. తీసేసిండు, చిన్నదైతే తీసిండు. చూద్దాం మూడో గిఫ్ట్ అయితే ఏముంది అందులో. మూడో గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాడు బాబు. చాలా ఉత్సాహంగా ఓపెన్ చేస్తున్నాడు బాబు. వాడు కూడా ఊహించుకోలేదు వాళ్ళ అమ్మ ఇన్ని గిఫ్ట్లు ఇస్తుందని. అందరూ ఒకటో రెండో ఇస్తారు. నేనైతే నా కొడుకు ఒకటే ఇచ్చాను. వానికి మాత్రం వాళ్ళ అమ్మ 18 గిఫ్ట్లు అయితే ఇచ్చేసింది. ఈ శుభ సందర్భంలో వాళ్ళ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఓపెన్ చేస్తున్నాడు బాబు. అంతే, నేను కూడా ఓపెన్ చేస్తాను నాకు ఇస్తే గిఫ్ట్లు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్. అబ్బా, మూడో గిఫ్ట్ అయితే మన ఏటీఎం కార్డ్స్ పెడతాం కదా, అది ఆ బ్యాగ్ ఉన్నట్టుంది ఇది. ఉండండి సాయి. ఏటీఎం, రైట్. ఓకే ఫ్రెండ్స్. అబ్బా, మంచి గిఫ్ట్ అది కూడా. ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు, ఐడి కార్డులు అన్నీ పెట్టేసుకోవచ్చు. మనకి హాస్టల్లో పనికి వచ్చేది అది కూడా. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నాలుగో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. 4th గిఫ్ట్ ఇది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకోసం, ఎందుకంటే 18 ఇయర్స్ వచ్చే బాబులకు అందరికీ ఇలా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకున్న సంతోషం అంతా ఇంత కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓపెన్ చేస్తున్నాడు బాబు అయితే. కాకపోతే ఒక బ్లేడ్ ఉంటే బాగుండే. మేము బ్లేడ్ అయితే ఇవ్వలేదు బాబుకి, ఎందుకంటే తొందరగా ఓపెన్ చేస్తారని చెప్పేసి, లేట్గా ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి బ్లేడ్ ఇలా చేతులతో ఓపెన్ చేయమని చెప్పేసాము. మీరు కావాలంటే బ్లేడ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 3, 4, 5వ గిఫ్ట్ ఇది. 5వ గిఫ్ట్ వచ్చేసి మన లాకెట్ వచ్చేసింది. లాకెట్లో ఏముంటుందంటే వాచ్ ఉంటుంది ఇందులో. బాబుకి మెడలో వేసుకొని అప్పుడప్పుడు టైం చూసుకోవడానికి. అందులో అలారం కూడా వచ్చేస్తుంది లాక్లో. ఇది మెడలో వేసుకోవడానికి. మెడలో వేసేసుకో సాయి అది. తర్వాత అయితే వేస్తాడంట బాబు. కొద్దిగా సిగ్గుపడుతున్నాడు, తర్వాత వేస్తాడు, అట్లేం లేదు. చూడండి ఫ్రెండ్స్, 6వ గిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏముందని అందరికీ చాలా టెన్షన్లో ఉన్నారు అందరూ, సస్పెన్స్ అందరూ. చూడండి ఫ్రెండ్స్, 6వ గిఫ్ట్ ఏంటంటే ఇది. 6వ గిఫ్ట్ తొందరగా ఓపెన్ చేసాయి. మాకు కూడా కొద్దిగా టెన్షన్గా ఉంది. ఓపెన్ చేసేసి. చిన్న బ్లేడ్ ఉంటే బాగుండు పాపం బాబుకి, కొద్దిగా పీకడానికి కష్టంగా ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. గిఫ్ట్ అన్నప్పుడు ఓపెన్ చేయాలి. వెరీ గుడ్ సాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓపెన్ చేసేస్తున్నాడు బాబు అయితే. ఓపెన్ చేసేసాడు. అబ్బా, పర్సు. గుడ్ సాయి, వెరీ గుడ్. పర్స్ అయితే వచ్చేసింది బాబుకి. చాలా బాగుంది పర్స్ అయితే. పర్సు డబ్బులు పెట్టుకోవడానికి, కూడా హాస్టల్లో ఉంటాడు కదా, అందులో డబ్బులు పెట్టుకుంటాడు. అది కూడా పనికొచ్చే వస్తువే. అబ్బా, చాలా మంచి కంపెనీ అయితే బుక్ చేశారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు 7వ గిఫ్ట్ అయింది కదా ఇది. 7th గిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద గిఫ్ట్, ఇది చాలా పెద్ద గిఫ్ట్, ఇది ఓపెన్ చేసాయి, అది చాలా పెద్ద గిఫ్ట్. అలా ఓపెన్ చేయడానికి రాసాయి, టేప్ ఉంది దానికి, టేప్ తీయాలి, టేప్ ఉంటుంది చూడు, పుష్ బటన్ నొక్కాలి సార్ దానికి, ఇక్కడ పుష్ నొక్కితే ఓపెన్ అవుతుంది. అది కాదు, ఈ సైడ్ ఉందో చూడు, రైట్, ఓపెన్ అయిపోయింది. గిఫ్ట్ అయితే బాగుంది. ఇట్లా ఆడుకోవడానికి అప్పుడప్పుడు వాడు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఆడుకోవడానికి, వాళ్ళ అమ్మ అయితే ఇట్లా ఇట్లా డిజైన్గా రంగులు వస్తుంది, ఇట్లా తిప్పుతూ ఉంటుంది ఇట్లా. అది అప్పుడప్పుడు తిప్పడానికి మనసు బాగాలేనప్పుడు, వాళ్ళ అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు మనసు బాగుండదు కదా, అప్పుడు తిప్పడానికి అయితే ఇచ్చారు. ఇది ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది, 9వ గిఫ్ట్. ఇది 9వ గిఫ్ట్ అయితే విజయవంతంగా ఓపెన్ చేస్తున్నాడు సాయి. చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు సాయి ఈరోజు, ఎందుకంటే 18 గిఫ్ట్లు అంటే మామూలు మాట కాదు. మా అమ్మ వాళ్ళు ఒక గిఫ్ట్ కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్లో. ఇప్పుడైతే వీనికి 18 గిఫ్ట్లు అయితే వాళ్ళ అమ్మ ఇచ్చింది. అబ్బా, కీ చైన్ అయితే, కార్ కీ చైన్ అయితే వాళ్ళ అమ్మ ఇచ్చింది. వండర్ఫుల్, చాలా బాగుంది చూడడానికి అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. చూడండి, 10వ గిఫ్ట్ అయితే ఓపెన్ అవుతున్నది. 10వ గిఫ్ట్ సాయి ఫుల్ హ్యాపీలో, బాబు చాలా జోష్లో ఉన్నాడు, ఏమొస్తుందా ఇంకేమొస్తుందా అని. కానీ ఇందులో ఫైల్, అబ్బా, ఇదైతే మనకు ఆధార్ కార్డు, మన ఫైల్స్, 10th సర్టిఫికేట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఫైల్ అయితే తెచ్చుకొచ్చారు. మొత్తం వాళ్ళ బాబుకు సంబంధించి, హాస్టల్కి సంబంధించి పనికొచ్చే వస్తువులు, ఏది కూడా పాడయ్యే వస్తువు ఒకటి కూడా ఇవ్వలేదు వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్ అసలే, ఎందుకంటే వానికి అన్ని పనికొచ్చే వస్తువులే ఇచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, ఆ గిఫ్ట్ కూడా ఓపెన్ అయిపోయింది, ఫైల్ అది. ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. టకా 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 ఓపెన్ చేసేస్తున్నాడు సాయి. అబ్బా, చాలా ఫాస్ట్గా ఓపెన్, బాబుకి మంచి జోష్ వచ్చేసింది, ఇంకా ఎన్ని మంచి మంచి గిఫ్ట్లు వస్తాయో అని. చూడండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాడు సాయి అయితే. అబ్బా, ఏంది, అబ్బో, టీషర్ట్, బ్రాండెడ్ టీషర్ట్ అయితే కొన్నారు. చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. బాబుకి చాలా బాగా అనిపిస్తుంది అది, ఎందుకంటే కళ్ళజోడు ఉంది కాబట్టి టీషర్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అబ్బా, బ్రాండెడ్ టీషర్ట్ 2 అయితే ఉన్నాయి, అందులో ఒకటి కాదు, 2 టీషర్ట్స్ అయితే ఉన్నాయి. బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకేమొస్తుందో అని ఉత్సాహంతో అయితే ఉన్నాడు బాబు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నవ్వుతూ ఓపెన్ చేసేస్తున్నాడు బాక్స్ అన్ని, టక ఓపెన్ అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాడు బాబు అయితే. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే మామూలుగా లేడు. ఇది అయితే నాకైతే డైరీలా కనబడుతుంది, డైరీ అనుకుంటుంది, డైరీ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు అందులో రాసుకోవచ్చు డైరీలో. వారికి ఏదైనా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డైరీలో రాసుకుంటే మేము చూస్తాం తర్వాత డైరీ అది. చూడండి ఫ్రెండ్స్, డైరీ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకో గిఫ్ట్ అయితే రెడీ అయిపోయాడు. ఇది ఇంకో గిఫ్ట్, ఇదైతే నాకు నేను ముందే కనిపెడుతున్నా ఏందనేది. ఇది వాటర్ బాటిల్ అనుకుంటా, ఇది నాకు తెలిసి ఇది వాటర్ బాటిలే ఉంటుంది, ఎందుకంటే కాస్ట్లీ వాటర్ బాటిల్ ఉంది. ఇది చూపిస్తాం మీకు, ఎందుకంటే అనుకుంటున్నాను నేనైతే వాటర్ బాటిల్ అని, నాకు తెలియదు. ఓపెన్ అయిన తర్వాత మీ అందరికీ, మీతో పాటు నాకు కూడా తెలుస్తుంది. ఇది ఫ్లాస్కోలా కనబడుతుంది నాకైతే, కాకపోతే కాదు, వాటర్ బాటిల్ ఉండొచ్చు. ఇది వాటర్ బాటిల్. అబ్బా, బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఎంత బాగుందంటే చూడడానికి అయితే చాలా చాలా స్మార్ట్గా ఉంది, లుక్కీగా ఉంది. అన్ని గిఫ్ట్లో కన్నా కాస్ట్లీ గిఫ్ట్ అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాబు అయితే. వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చేసి ఇది ఏందనే సస్పెన్స్లో ఉంది కొద్దిగా. చూడండి, ఓపెన్ చేసేస్తున్నాడు, ఓపెన్ అయిపోయింది. సాయి వాచ్, ఏ కంపెనీ వాచ్ ఇది? వైల్డ్ స్టోన్ అంట, సెంట్ బాటిల్ అనుకుంటా నాకు తెలిసింది. పర్ఫ్యూమ్, మంచి పర్ఫ్యూమ్ అయితే తెచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు, ఎందుకంటే హాస్టల్లో ఉంటాడు కదా, సెంట్ కొట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని. చూడండి ఫ్రెండ్స్, సెంట్, అబ్బా, సెంట్ అయితే మంచి పర్ఫ్యూమ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చింది. చాలా చాలా బాగుంది. సాయి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సాయి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకొక గిఫ్ట్ వచ్చేసి సాయి ఇంకా 4 గిఫ్ట్లు అయితే ఉన్నాయి. 4 or 5 ఉంటే ఇంకా 5 ఉన్నాయి. 18 గిఫ్ట్లు అంటే మామూలు మజాక్ కాదండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాబు అయితే.
ఫైల్ తీసుకురా. బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయ్యో సోను ఇది పెన్స్ అయితే ఇచ్చారు ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి బాబుకి. దానికోసం అయితే వాళ్ళ అమ్మ మంచి కంపెనీ పెన్స్ అయితే ఇచ్చింది. ఇవన్నీ పనికొచ్చే వస్తువులు, ఒకటి కూడా పనికి రాకుండా పోదు. లేవని అడిగిందామే అప్పుడే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాబు అయితే.